ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఏంటంటే సో, ఏపీస్ గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనకి రెస్ట్ ఏపీఎస్ ఉన్నాయన్నమాట. సో, ఇది 2 సెక్షన్స్ కింద ఉంది. కోర్ ఏపీస్ అండ్ వర్క్‌లోడ్ ఏపీఎస్ అన్నమాట. సో, కోర్ ఏపీఎస్ ఏందంటే, మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ ఉంటాయి గదా! సో, ఐటెమ్స్ అంటే డేటా పైప్‌లైన్ కావచ్చు అండ్ సెమాంటిక్ మోడల్ కావచ్చు, లేకపోతే కేకల్ డేటాబేస్, నోట్‌బుక్స్ ఇలా రకరకాల ఐటెమ్స్ ఉంటాయన్నమాట. కోర్ ఏపీఎస్ అంటే మనం కోడ్ ఆపరేషన్స్ అంటే క్రియేట్ గాని, డిలీట్ గాని, అప్డేట్ గాని, గెట్ కానీ ఇలా రకరకాల యాక్షన్స్ అనేది మనం చేయడానికి వీలుంటుందనమాట. ఇక్కడ చూడొచ్చు. ద రిఫరెన్స్ పేజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 మెయిన్ సెక్షన్స్. కోర్ ఏపీఎస్ అండ్ వర్క్‌లోడ్ ఏపీఎస్. కోర్ ఏపీఎస్ అనేది బేసికల్‌గా క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ అనమాట. సో, ఇది ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మనమైతే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ప్రాక్టికల్‌గా చూడడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసరికి డేటా పైప్‌లైన్. ఓకే. సో, ఇక్కడ ఐటెమ్స్ అని ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి ఓవర్‌వ్యూ అనేది. సో, ఇక్కడ క్రియేట్ డేటా పైప్‌లైన్, డిలీట్ డేటా పైప్‌లైన్, గెట్ డేటా పైప్‌లైన్, లిస్ట్ డేటా పైప్‌లైన్, అప్డేట్ డేటా పైప్‌లైన్. ఓకే. సో, ఈ రెస్ట్ ఏపీఎస్ యూజ్ చేసుకొని మన వర్క్ స్పేస్‌లో ఏదన్నా డేటా పైప్‌లైన్స్‌ని డిలీట్ చేయడం కానీ, లేకపోతే క్రియేట్ చేయడం కానీ, గెట్ చేయడం కానీ, అండ్ లిస్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, ఇయన్నీ కూడా మనం చేయడానికి వీలుంటుంది. ఓకే. అసలేంటి ఈ ఏమేమి చేయాలి ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్‌గా వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఫర్ టైమింగ్ నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాను. సో, ఇక్కడ కొత్తగా ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటదనమాట. లేకపోతే ఇక్కడ ఒక వర్క్ స్పేస్ ఉంది. సో, ఐ థింక్ ఓకే. సో, ఇయన్నీ కూడా డిలీట్ చేస్తాను నేను. ఐ డోంట్ నీడ్ దిస్. డిలీట్. డిలీట్. ఓకే. సో, ఈ వర్క్ స్పేస్‌లో మనకి ఎటువంటి ఐటెమ్స్ అనేది లేదనమాట. అయితే నేను ఒక 2 డేటా పైప్‌లైన్స్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే. సో, క్రియేట్. సో, సేల్స్ డేటా పేరు ఏదైనా ఎంచుకోవచ్చు. నో ప్రాబ్లమ్. జస్ట్ డెమో పర్పస్ ఒక 2 డేటా పైప్‌లైన్స్ మనం కూడా ఎక్కువ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తెలియటం కోసం అన్నమాట. ఓకే. లోడ్ అవుతుంది. సో, మెయిన్ వైల్ మనకి స్క్రిప్ట్స్ ఉంటాయి కదా! ఓపెన్ చేద్దాం. సో, డేటా నేను ఆల్రెడీ స్క్రిప్ట్స్ అనేవి రెడీ చేసుకున్నాను. ఎందుకంటే ఆన్ ది స్పాట్‌లో అంటే మనకి ఎర్రర్స్ వస్తుంటాయి అన్నమాట. సో, అందువల్ల సో, నేను స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకున్నాను. ఓకే. ఓకే. జస్ట్ నేను వెయిట్ యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ ఏం తీసుకోను. జస్ట్ వెయిట్ యాక్టివిటీ. ఓకే. వెయిట్ యాక్టివిటీ. ఒకసారి రన్ చేద్దాం. గైస్ మీ అందరికి తెలుసు కదా! వెయిట్ యాక్టివిటీ ఏముండదని. ఓకే. సో, లెట్స్ వెయిట్. ఓకే. మనకి సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిందనమాట. ఇక్కడ చూడొచ్చు. ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా! సో, లెట్స్ వెయిట్. ఓకే. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. బ్యాక్. అలానే ఇంకొక ఐటెమ్ కూడా క్రియేట్ చేస్తాను. లేకపోతే మనం ఎక్కడైనా చేయొచ్చులెండి. ఇప్పుడు ఒక నోట్‌బుక్ తీసుకుంటాను. ఓకే. నోట్‌బుక్. ఓకే. సో, ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. జనరల్‌గా మనకి మీరు ఏపీస్ క్రియేట్ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకోసారి కావచ్చు, మనకి వర్క్ స్పేస్ ఐడీ అండ్ ఐటెమ్ ఐడీ. అంటే ఐటెమ్ ఐడీ అంటే నథింగ్ బట్ మనం ఫ్యాబ్రిక్ ఎన్విరాన్మెంట్‌లో డిఫరెంట్ ఐటెమ్స్ అనేది క్రియేట్ చేస్తుంటాం కదా! ఐటెమ్స్ అంటే నథింగ్ బట్ వేర్ హౌస్, లేక్ హౌస్, డేటా పైప్‌లైన్, కేకిల్ డేటాబేస్, రియల్ టైమ్ డాష్‌బోర్డ్ ఇయన్నీ కూడా ఐటెమ్స్ అన్నమాట. ఓకే. ఒక్కొక్క ఐటెమ్‌కి ఒక్కొక్క ఐడీ అనేది జనరేట్ అవుతుంటది. ఓకే. బట్ వర్క్ స్పేస్ ఐడీ ఉంటది. అండ్ ఇండివిడ్యువల్‌గా ఐటెమ్ ఐడీ ఉంటదన్నమాట.
వర్క్ స్పేస్ ఐడి వచ్చేసరికి ఇక్కడ చూడండి app.powerbia.com గ్రూప్స్ ఇలా ఉంది కదా. ఇక్కడ నుంచి ఏదైతే గ్రూప్స్ కా నుంచి ఇది ఉందో వర్క్ స్పేస్ ఐడి అన్నమాట. ఓకే, ఏదైతే ఇక్కడ గ్రూప్స్ స్లాష్ ఉందా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నది వర్క్ స్పేస్ ఐడి. ఓకే, అలానే ఈ వర్క్ స్పేస్ నేమ్ ఏంటిది, మీరు ఇక్కడ చూస్తుంటే వర్క్ స్పేస్ నేమ్ వస్తుంది ఫ్యాబ్రిక్ డెవ్ యాప్స్ డేటా. ఓకే, వర్క్ స్పేస్ నేమ్ వచ్చేసరికి ఫ్యాబ్రిక్ డెవ్ యాప్స్ డేటా అండ్ వర్క్ స్పేస్ ఐడి వచ్చేసరికి ఇదనమాట. ఓకే, ఇప్పుడు అవి మనం ప్రింట్ చేస్తున్నాం చూడండి. అంటే ఆ డీటెయిల్స్ ప్రాపర్ వస్తున్నాయి లేదా వెరిఫై చేయాలి. ఫస్ట్ సెషన్ క్రియేట్ అవుతుంది, దాని తర్వాత వర్క్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, సెషన్ అనేది స్టార్ట్ అయింది. ఒకసారి టైం పడుతుంది బట్ ఇట్స్ ఓకే. గైస్ ఏమొచ్చింది గైస్ ఇది? ఓకే, ఏమొచ్చింది ఫ్యాబ్రిక్ డెవాప్స్ డేటా. ఓకే, సో మీకు కావాలంటే నేను నోట్ ప్యాడ్ యాప్ కూడా ఓపెన్ చేస్తాను. ప్యాడ్ ప్లస్ ప్లస్. సో చూడండి ఇక్కడ, సో ఫ్యాబ్రిక్ డెవాప్స్ డేటా అనేది వర్క్ స్పేస్ నేము అండ్ సో ఇది వచ్చేసరికి వర్క్ స్పేస్ ఐడియా. ఓకే, సో ఇదే కదా ఇందాక చెప్పింది AWA-B5 అదే ఉందా లేదా వేరేది ఉందా? అలానే వర్క్ స్పేస్ నేమ్ సేమ్ ఇందాక నేను చూపించింది వస్తుంది. సారీ, సో నేను చూపించింది వస్తుందా ఫ్యాబ్రిక్ డెవాప్స్ డేటా వేరేది వస్తుందా? ఇలా మీరు ఈ కోడ్ యూజ్ చేసుకొని ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ యూజ్ చేసుకొని మీకు వర్క్ స్పేస్ లో ఐడి అంటే వర్క్ స్పేస్ యొక్క ఐడిని అలానే వర్క్ స్పేస్ నేమ్ అనేది తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఓకే, సో ఈ కోడ్ యూజ్ చేసుకుని ఏంటంటే లిస్ట్ అంటే మనకి ఈ వర్క్ స్పేస్ లో ఏమేమి నోట్బుక్స్ ఉన్నాయో అన్ని కూడా డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఈ వర్క్ స్పేస్ లో ఏమేమి డేటా పైప్లైన్స్ ఉన్నాయో అన్ని కూడా మనం అయితే సో రిట్రీవ్ చేద్దాం. చూడండి ఇక్కడ కోడ్ ఏంటనేది. సో ఈ కోడ్ గురించి డోంట్ వరీ, అంటే సో ఏంటి ఇలా ఉన్నాయి అనుకోవద్దు, బట్ దీని గురించి నేను తర్వాత చెప్తానండి. సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్స్ అనేది ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ లో డీటెయిల్ ఉంటుంది అనమాట. మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే సో మీరు చూడండి, ఐటమ్స్ లిస్ట్ డేటా పైప్లైన్ రిటర్న్స్ ఏ లిస్ట్ ఆఫ్ డేటా పైప్లైన్స్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ వర్క్ స్పేస్. అంటే మీరు ఏదైతే వర్క్ స్పేస్ స్పెసిఫై చేస్తారో ఆ వర్క్ స్పేస్ లో ఉన్న అన్ని ఐటమ్స్ అంటే నథింగ్ బట్ డేటా పైప్లైన్స్ అన్ని కూడా రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఏదైతే ఉందో ఈ యూఆర్ఎల్ తీసుకొని మనకి కావాల్సిన విధంగా మోడిఫై చేసుకోవచ్చు అనమాట. నేను కూడా ఇది జస్ట్ కాపీ చేసుకున్నాను, సేమ్ ఇందాక ఏదైతే చూపించానో చూడొచ్చు ఇక్కడ. సో ఇదంతా నేను కాపీ చేసుకున్నాను. ఓకే, అంటే ఇక్కడ మనకి రకరకాల మెథడ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ గెట్, పోస్ట్, ప్యాచ్, డిలీట్, గెట్. ఓకే, సో గుర్తుంచుకోండి, మనకి పోస్ట్ ఉంటుంది, గెట్ ఉంటుంది అండ్ డిలీట్ ఉంటుంది, ప్యాచ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు వన్ బై వన్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ డోంట్ వరీ. సో ఇక్కడ ఏముంది మెథడ్, గెట్ మెథడ్ అంటే గెట్ చేస్తున్నాం, రిట్రైవ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో జస్ట్ ఈ యూఆర్ఎల్ అనేది కాపీ ఉంది కదా, సో ఈ కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే వర్క్ స్పేస్ ఐడి పుల్ చేస్తున్నాను అనమాట. ఆ వర్క్ స్పేస్ ఐడి అనేది సో దీనికి డైనమిక్ గా సప్లై చేస్తాను. చూడండి ఇక్కడ, సో వర్క్ స్పేస్ ఐడి డేటా పైప్లైన్స్. ఓకే, యూఆర్ఎల్ అనేది మనం మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. అన్నీ ఉంటాయి, ప్రతిదీ కూడా ఉంటాయి. మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే మనకు కావాల్సిన డేటా మొత్తం కూడా గెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో దాని తర్వాత సో ఇక్కడ నేను రెస్ట్ ఏపీఐ కాల్ చేస్తుంటే క్లయింట్ డాట్ గెట్.
ఓకే. సో క్లయింట్ అనేది నథింగ్ బట్ ఏదైతే ఉందో ఇక్కడ వేరియబుల్ డిఫైన్ చేశారు కదా, ఆ వేరియబుల్ ఉన్న గెట్ మెథడ్ అనేది ఈ మెథడ్కి యూఆర్ఐ ఏదైతే సో యూఆర్ఎల్ ఉందో అది పాస్ చేసి ఆ రెస్పాన్స్ అనేది నేను డిస్ప్లే చేస్తాను. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. మనకి ఎన్ని ఉన్నాయి? ఈ ఒకటి మాత్రమే ఉందన్నమాట డేటా పైప్. ఇందాక ఒకటే కదా క్రియేట్ చేసింది. ఓకే, ఎన్ని ఉన్నాయి గైస్? ఒకటి మాత్రమే ఉంది, అవునా కదా? ఓకే, సో ఇది వచ్చేసరికి వర్క్ స్పేస్ ఐడి గైస్. సారీ, ఇది వచ్చేసరికి ఐటమ్ ఐడి అనమాట. ఏదైతే డేటా పైప్ లైన్లో దాని యొక్క ఐటమ్ ఐడి అనమాట. సో ఇది వచ్చేసరికి టైప్ వచ్చేసరికి డేటా పైప్ లైన్ అండ్ డిస్ప్లే నేము. మీరు డిస్క్రిప్షన్ అనేది ఏమీ ఇవ్వలేదు. ఓకే, మీరు ఏదైతే ఆ డేటా పైప్ లైన్లో దాని యొక్క డిస్క్రిప్షన్ అనేది మీరు ఇవ్వలేదు. కావాలంటే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇదంతా కూడా చాలా ఉన్నాయి కదా, కాకపోతే నేను కొన్ని మాత్రమే చెప్తాను. వేర్ హౌస్, లేక్ హౌస్, డేటా పైప్ లైన్, నోట్బుక్స్, ఈ నాలుగే చెప్తాను. బట్ రిమైనింగ్ స్క్రిప్ట్స్ అనేది రెడీ చేసి మీకు ఇస్తాను. మీకు కావాలంటే మీరు వెరిఫై చేయండి. ఓకే, సో డేటా ఎందుకంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట, అందుకోసం పేమెంట్ చేయడం లేదు. ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ ఏం లేదా, అన్నీ లేదు కదా, సో అలానే ఐటమ్ ఐడి కూడా చూపిస్తాను ప్రాక్టికల్, సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది. లోడ్ అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి లేదు, షో మోర్ అని ఉంది కదా, డిస్క్రిప్షన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు, అవునా కదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో వీఆర్ వర్కింగ్ ఆన్ డెవలప్మెంట్. ఓకే, ఇలా కొంత డిస్క్రిప్షన్ అనేది నేను యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ డెవలప్మెంట్. అలానే ఇందాక ఏదైతే ఐటమ్ ఐడి ఉందో ఇక్కడ ఇది వచ్చేసరికి ఐటమ్ ఐడి అని చెప్పా కదా, మీకు వెరిఫై చేస్తాను చూడండి. సో ఎడిట్ చేసిన ఇలా నోట్ ప్యాడ్ యాప్ చేశాను, ఇంకా లోడ్ అవుతుంది. గైస్, ఇది ఇది ఒకటే కదా, సేమా కదా? చూడండి, F243CE27. ఓకే, అలానే ఇక్కడ కూడా F243CE27 సేమ్ ఉందా లేదా అంటే? ఓకే, ఇలా మీరేంటంటే ప్రతి ఐటమ్ మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఐడి అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసే కదా, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ కోడ్ అనేది మనకి జనరేట్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఏమొచ్చింది గాయస్? వీఆర్ వర్కింగ్ ఆన్ డెవలప్మెంట్. అది ఇందాక ఏమీ రాలేదు, అబ్జర్వ్ చేశారు కదా. సో ఇప్పుడు కాపీ చేస్తున్నాను ఇక్కడ. కాపీ. ఓకే, సో లెట్స్ ట్రై టు మేక్ ఇట్ JSON ఫార్మాట్. ఐ థింక్ అది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది వర్క్ స్పేస్ ఐడి అండ్ ఇది వచ్చేసరికి డిస్క్రిప్షన్, ఇది వచ్చేసరికి సో పైప్ లైన్, డేటా పైప్ లైన్ యొక్క ఐడి అన్నమాట. ఇలా మనం ఏంటంటే వీ కెన్ క్రియేట్. ఓకే, అర్థమైంది కదా. సో ఎలా ఏంటనేది, సో ఇప్పుడు ఇంకొక డేటా పైప్ లైన్ కూడా క్రియేట్ చేస్తాను, కావాలంటే మీరు ప్రాక్టికల్గా చూద్దాం. సో న్యూ ఐటమ్ డేటా పైప్ లైన్. సో మార్కెట్ డేటా క్రియేట్. లోడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా నేను జస్ట్ వెయిట్ యాక్టివిటీ మాత్రమే తీసుకుంటాను. సో రన్ చేస్తాను. రన్, సేవ్ అండ్ రన్. ఓకే, మనకైతే రన్నింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది కదా. సో అలానే డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేస్తాను. సో
remove this is fabric data pipeline. ఓకే. ఇప్పుడు రన్ చేస్తాను. ఇందాకడ దాకా ఒకటి ఉంది. ఇప్పుడు 2 డేటా పైప్‌లైన్స్ వస్తాయి. లెట్స్ ట్రై టు రన్ దిస్. గైస్ ఓకే. కాపీ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఐడి, ఇది ఒక ఐడి. ఓకే. అలానే ఇది ఒక డిస్క్రిప్షన్, ఇది ఒక డిస్క్రిప్షన్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్‌గా ఏముంది? వర్క్ స్పేస్ ఐడి ఉంది. ఓకే. సో కామన్‌గా ఏముంది? వర్క్ స్పేస్ ఐడి అనేది రెండిటికి కామన్ ఉంది. ఓకే. బట్ ఐటమ్స్ అనేది డిఫరెంట్. ఇది ఒక ఐటమ్, ఇది ఒకటి ఐటమ్. బట్ వర్క్ స్పేస్ అనేది సో సేమ్. ఇలా మీరేంటంటే సో ఏమేమి డేటా పైప్‌లైన్స్ ఉన్నాయి? ఈ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌లో ఎన్ని డేటా పైప్‌లైన్స్ ఉన్నాయి? ఏంటి అనేది మనం సో గెట్ చేయొచ్చు. అంటే లిస్ట్ ఔట్ చేయొచ్చనమాట. ఓకే. బై యూజింగ్ గెట్ మెథడ్. అర్థమైందా కదా? ఓకే. సో ఇది ఒక పాయింట్ అన్నమాట. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి సో క్రియేట్ చేయడం అంటే పైప్‌లైన్ సో త్రూ ఏపీఐ ద్వారా కూడా మనమైతే క్రియేట్ చేయొచ్చు. సో దానికి వచ్చేసరికి కోడ్ ఇది. సో ఏపీఐ కదా! సో ఇక్కడ చూడండి అన్నీ ఉంటాయి. మీకు లిస్ట్ డేటా పైప్‌లైన్ క్రియేట్ ఉంటది కదా! క్రియేట్ చేయడానికి పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. చూడండి ఇక్కడ పోస్ట్ మెథడ్ అన్నమాట. పోస్ట్ మెథడ్‌కి యూఆర్ఎల్ అండ్ ఇక్కడ శాంపిల్ రెస్పాన్స్ అంటే ఇది శాంపిల్ రిక్వెస్ట్ అనమాట. మీరు ఏదైతే రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకున్నారో అది పోస్ట్ మెథడ్స్ దానికి పేలోడ్ ఉంటదనమాట. అంటే జేసన్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే నేమ్, డిస్క్రిప్షన్ ఇయన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. మినిమమ్ థింగ్స్ అనమాట. ఓకే. సో సేమ్ నేను అదే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ పేలోడ్ వచ్చేసరికి డిస్‌ప్లే నేమ్ అండ్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే. సో పేరు ఏదేద్దాం టెస్ట్ డేటా పైప్‌లైన్ 5. ఓకే. గుర్తుంచుకోండి. సో నేను కొత్తగా ఒక డేటా పైప్‌లైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటిది మెథడ్? పోస్ట్ మెథడ్ అన్నమాట. ఓకే. అలానే యూఆర్ఐ సో ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇది జస్ట్ యూఆర్ఎల్ మాత్రమే. సో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. జేసన్ ఈజ్ ఈక్వల్ టు పేలోడ్ అన్నమాట. సో ఏదైతే ఫార్మాట్ ఉందో అది స్పెసిఫై చేస్తున్నాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఇక్కడ రెస్పాన్సివ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు 200 అంటే ఇది కరెక్ట్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ రకరకాల రెస్పాన్సివ్ స్టేటస్ ఉంటాయి. 200, 201, 404 ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. బట్ మన టైమింగ్ 200 వస్తే అది ప్రాపర్‌గా రిక్వెస్ట్ వాల్యూడ్ రెస్పాన్స్ మనకి రిటర్న్ అయినట్టు. అదే 404 వచ్చిందనుకోండి ఏదో ఎర్రర్ వచ్చినట్టు అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ పైప్‌లైన్ అనేది క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం. టెస్ట్ డేటా పైప్‌లైన్ లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఏమొచ్చింది గైస్? రెస్పాన్స్ 20 అని చెప్పా కదా! సో 200 వస్తది రెస్పాన్స్ స్టేటస్. ఇక్కడ వచ్చేసరికి 200 బట్ ఇక్కడికొచ్చేసరికి 20 ఉన్నాయి. ఏమి వచ్చినాయి? ఐడీ వచ్చేసరికి ఇది అండ్ టైప్ వచ్చేసరికి డేటా పైప్‌లైన్, డిస్‌ప్లే నేమ్ అంటే పేరేం పేరు? టెస్ట్ డేటా పైప్‌లైన్, డిస్క్రిప్షన్ ఏంటి? వర్క్ స్పేస్ ఐడీ. సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా చేయటానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఎన్నున్నట్టు మొత్తం ఓవరాల్‌గా 3 డేటా పైప్‌లైన్స్ అన్నది ఈ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌లో ఉన్నట్టు మళ్ళీ ఇది రన్ చేస్తాను చూడండి నేను. ఓకే. సో మీరు చూస్తే ఇది ఒకటి అండ్ మార్కెట్ సేల్స్ డేటా ఒకటి, మార్కెటింగ్ డేటా ఒకటి, టెస్ట్ డేటా పైప్‌లైన్. ఓకే. ఇలా మనం 3 డేటా పైప్‌లైన్స్ అనేది సో క్రియేట్ చేసామన్నమాట. ఓకే. అర్థమైంది కదా! ఒకటేమో 2 మాన్యువల్‌గా చేసాం. ఒకటొచ్చేసరికి త్రూ ఏపీఐ ద్వారా చేయటం జరిగింది. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ట్రై టు అండర్స్టాండ్. దాని తర్వాత సో డిలీట్ అంటే పర్టిక్యులర్ ఈ డేటా పైప్‌లైన్స్‌ని మనం ఏపీఐ ద్వారా కూడా డిలీట్ చేయొచ్చు. ఓకే. సో పర్టిక్యులర్ డేటా పైప్‌లైన్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఆహ్, డిలీట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టెస్ట్ డేటా పైప్‌లైన్ క్రియేట్ చేశా కదా! దీన్ని డిలీట్ చేయాలంటే
సో మనకి యూఆర్ఎల్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఐటమ్ ఏదైతే మీరు క్రియేట్ చేయాలనుకున్నారో డిఫరెంట్గా ఉంటుంది. క్రియేట్ ఒకటి ఉంటుంది, లిస్ట్ ఒకటి ఉంటుంది, డిలీట్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ మీద క్లిక్ చేసామనుకోండి, చూడండి డిలీట్ మెథడ్ ఉంటుంది. అలానే సో యూఆర్ఎల్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. వర్క్ స్పేస్ ఐడి ఉంటుంది, అలానే డేటా పైప్లైన్ ఐడి. ఎందుకంటే మీరు ఏదైతే పైప్ లైన్ని డిలీట్ చేస్తున్నారో దాని యొక్క ఐడి ప్రొవైడ్ చేయాలి. అంటే వర్క్ స్పేస్ ఐడి అంటే ఈ పర్టికులర్ వర్క్ స్పేస్లో ఈ పర్టికులర్ ఐడి అనేది డిలీట్ చేస్తున్నాం అని మనం స్పెసిఫై చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే డిలీట్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ సో ఈ ఐడి ఉంది కదా, కాపీ చేస్తున్నాను. కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి ఇది వచ్చేసరికి డేటా పైప్లైన్ ఐడి, ఇది వచ్చేసరికి వర్క్ స్పేస్ ఐడి, అండ్ ఇక్కడ వచ్చేసరికి మెథడ్ వచ్చేసరికి డిలీట్. అంటే ఈ పర్టికులర్ డేటా పైప్లైన్ని నేను డిలీట్ చేస్తున్నాను ఈ వర్క్ స్పేస్. రైట్, ఏమొచ్చింది గైస్? రెస్పాన్స్ 200 వచ్చింది, అంటే సక్సెస్ఫుల్ గా జరిగినట్టు అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ 3 వచ్చినాయి కదా, సో మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తున్నాను. అంటే ప్రాపర్ గా ఉన్నట్టు లేనట్టు చెక్ చేద్దాం. సో మీకు కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అక్కడే కాదు ఎక్కడ కూడా. సో ఎన్ని ఉన్నాయి? మార్కెటింగ్ డేటా, సేల్స్ డేటా. కానీ ఇందాక 3 ఉంటే ఇప్పుడు ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. ఇలా సో రకరకాలుగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కావాలంటే ఈ కోడ్ కూడా రన్ చేస్తాం, సో దట్ క్లారిటీ ఉంటుంది. ఎన్ని వచ్చినాయి? సేల్స్ డేటా, మార్కెటింగ్ డేటా. కానీ ఇది టెస్ట్ డేటా పైప్ లైన్ అయితే రాలేదు, ఎందుకంటే నేను డిలీట్ చేశాను కాబట్టి. సో ఇలా రకరకాలుగా డిఫైన్ చేయడానికి ఈ రెస్ట్ ఏపీఎస్ అనేది చాలా యూజ్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పటిదాకా క్రియేట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది, సో గెట్ అయిపోయింది. దాని తర్వాత సో ఇంకేముంది? సో డేటా పైప్లైన్స్ అని లెట్ మీ టేక్ కాపీ చేద్దాం. గెట్ మెథడ్ అంటే ఇండివిజువల్ గా కూడా గెట్ చేసుకోవచ్చు. అంటే ఎంటైర్ ఆల్ డేటా పైప్లైన్స్ కాకుండా పర్టికులర్ డేటా పైప్లైన్ కూడా మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక పైప్లైన్ ఐడి తీసుకుంటాను, కాపీ, పేస్ట్. లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ఈ స్క్రిప్ట్స్ అన్ని మీకు పంపిస్తాను, నో నీడ్ టు వరీ. చూసారా? సో రెస్పాన్స్ ఎంత వచ్చింది? స్టేటస్ కోడ్ 200, ఐడి, టైప్, డిస్ప్లే నేమ్, డిస్క్రిప్షన్, వర్క్ స్పేస్ ఐడి. ఓకే, సో సో ఏంటి ఈ గెట్ మెథడ్ కి ఇందాక మనం ఫస్ట్ లో యూజ్ చేసిన గెట్ మెథడ్ కి ఏంటి డిఫరెన్స్ అంటే నథింగ్ బట్ ఈ గెట్ మెథడ్ కి ఇప్పుడు యూజ్ చేసిన గెట్ మెథడ్ కి ఏంటి డిఫరెన్స్ అంటే బేసిక్గా ఈ గెట్ మెథడ్ ఏంటంటే ఎంటైర్ వర్క్ స్పేసెస్ లో ఏదైతే డేటా పైప్ లైన్స్ ఉన్నాయో అన్ని రిటర్న్ అవుతుంది. బట్ ఇప్పుడు యూజ్ చేసిన గెట్ మెథడ్ ఏంటంటే పర్టికులర్గా అంటే ఒక డేటా పైప్ లైన్స్ గురించి మాత్రమే తెలుసుకోవడానికి మనకైతే యూస్ అవుతుంది. ఓకే, ఈ డిఫరెన్స్ అనేది మీరైతే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదనమాట. సో దాని తర్వాత ఫైనల్ గా ప్యాచ్. అంటే ప్యాచ్ అంటే నథింగ్ బట్ అప్డేట్ చేయొచ్చు అనమాట. మీరు ఏదైనా డిస్క్రిప్షన్ కావచ్చు, పేరు కావచ్చు, అలాంటివి మనం అప్డేట్ చేయడానికి ఇది అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఏదైతే మీరు పైప్ లైన్ ని సో అప్డేట్ చేయాలనుకున్నారో దాని ఐడి తీసుకోవాలా. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాపీ డేటా పైప్ లైన్ ఐడి ఉంది కదా, మార్చేస్తున్నాను. ఇక్కడ పేరు మారుస్తున్నాను. బేసికల్గా ఏముంది ఇక్కడ? సేల్స్ డేటా ఉంది కదా, ఈ సేల్స్ డేటా బదులు నేను ఏపీ డేటా పైప్ లైన్ మోడిఫై. ఓకే, అలానే సో డిస్క్రిప్షన్ కూడా మారుస్తాను. చూడండి, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే, సో బట్ ఇక్కడ మెథడ్ ఏంటిది గైస్? ప్యాచ్ మెథడ్. అంటే నథింగ్ బట్ ప్యాచ్ అంటే అప్డేట్ చేయడం అన్నమాట.
ఓకే. సో డిలీట్ మెథడ్ ఉంటుంది, గెట్ మెథడ్ ఉంటుంది, క్రియేట్ మెథడ్ ఉంటుంది అండ్ ప్యాచ్ మెథడ్స్ ఉంటుంది అనమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏ మెథడ్ యూజ్ చేస్తున్నారో దాన్ని అయితే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే లెట్స్ స్టార్ట్ వన్స్. ఓకే. సో మనకి రెస్పాన్స్ స్టేటస్ వచ్చేసరికి 200 వచ్చింది అండ్ ఐడి కూడా వచ్చింది, టైప్ డేటా పైప్ లైన్, డిస్ప్లే నేమ్ అన్నీ కూడా వచ్చినాయి. ఓకే. సో మీరు కావాలంటే ఒకసారి రిఫ్రెష్ చూడండి, ఇక్కడ ఫర్ టైమింగ్ మార్కెటింగ్ డేటా సేల్స్ డేటా ఉంది కదా, రిఫ్రెష్ చేస్తాం చూడండి. ఏమొచ్చింది గైస్? ఓకే. సో అలానే దిస్ ఈ జస్ట్ ఫర్ డిస్క్రిప్షన్ కూడా చూసారా, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. అలానే పేరు ఏమొచ్చింది, ఏపీఐ డేటా పైప్ లైన్ అండర్ స్కోర్ మోడిఫై. ఇందాక సేల్స్ డేటా అని ఉంది, ఇప్పుడు వచ్చేసరికి ఏపీ డేటా పైప్ లైన్ సంథింగ్ మోడిఫైడ్. అంటే మనం ఏం చేసిన ఇప్పుడు దాకా, సో క్రియేట్ చేసిన, లిస్ట్ చేసిన, గెట్ చేసిన, డిలీట్ చేసిన, అప్డేట్ చేసిన. ఓకే. అన్నీ కూడా చేయడం జరిగింది. ఇలా రకరకాలుగా మనం సో ఏపీఎస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సింపుల్. ఓకే. ఇక్కడ ఎటువంటి కాంప్లికేటెడ్ ఏమి ఉండదు అనమాట. జస్ట్ మనకి ఏదైతే కోడ్ ఉందో సో దాన్ని యూజ్ చేసుకొని సో చేసుకుంటే సరిపోతుంది. సో నేను వీటిని క్రియేట్ చేయడానికి చాలా టైం పట్టింది నాకు. ఓకే. ఎందుకంటే అన్ని గ్యాదర్ చేసి ఎలా వర్క్ అవుతున్నాయో ప్రాపర్గా ఒకటి రెండు సార్లు టెస్ట్ చేసి. ఓకే. ఎందుకంటే టెస్ట్ చేయకపోతే మనకి తెలియదు కదా అసలు ఈ వర్క్ అవుతాయి లేదనేది. సో అన్ని కూడా టేక్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే. అందువల్ల ఇవన్నీ కూడా ఈజీ సింప్లిఫైడ్ చేసేసాను. ఓకే. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అంటే సో ఇక్కడ డాక్యుమెంటేషన్ కూడా అయ్యే ఉంటాయి అనమాట. సో క్రియేట్ డేటా పైప్లైన్, డిలీట్ డేటా పైప్లైన్, గెట్ డేటా పైప్లైన్, లిస్ట్, అప్డేట్. అప్డేట్ అంటే నథింగ్ బట్ ఇందాక చెప్పా కదా ప్యాచ్. చూడండి ఇక్కడ ప్యాచ్, అలానే ఇక్కడ శాంపిల్ కూడా ఉంటుంది అనమాట. ప్యాచ్, యూఆర్ఎల్ అండ్ పేరోల్. ఓకే. ఇలా సో మీరేంటంటే రకరకాలుగా చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎప్పుడైనా అడగవచ్చు. ఓకే. సో దాని తర్వాత సో వేర్ హౌస్ ఏపీఎస్ ఉన్నాయి కదా, సో ఇది కూడా చెప్తాను. కాపీ. సో ఈ పర్టికులర్ వర్క్ స్పేస్ లో ఏమి వేర్ హౌసెస్ ఉన్నాయి. ఓకే. ఫర్ టైమింగ్ ఏమైనా ఉన్నాయి, ఏమీ లేవు. ఓకే. అలాంటప్పుడు మనకి ఏమి రోజు చూద్దాం. సో కావాలంటే ఇది డిలీట్ చేయాలి, మనకి అవసరం లేదు. ఇది డిలీట్, డిలీట్. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తున్నాం గాయస్. ఇది వచ్చేసరికి వేరే హౌసెస్ గాయస్. ఏంలా యూఆర్ఎల్ మాత్రమే మారుతుంది అనమాట. ఇందాక డేటా పైప్ లైన్స్ ఉంది, బట్ ఇప్పుడు వచ్చేసరికి వేరే హౌసెస్. అంటే మీరు ఏదైతే ఐటమ్స్ ని సో ఏపీ ద్వారా యూజ్ చేస్తున్నారో ఆ ఐటమ్స్ అనేది మీరైతే స్పెసిఫై చేయాలి. మీరు యూఆర్ఎల్స్ అనేది అన్నీ కూడా మైక్రోసాఫ్ట్ డాక్యుమెంటేషన్ డీటెయిల్గా ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ సో ఓవర్ రకరకాలుగా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ వేర్ హౌస్ అనుకోండి, లిస్ట్ కావచ్చు. చూడండి ఇక్కడ. ఓకే. సో ఇది వచ్చేసరికి యూఆర్ అనమాట. ఓకే. ఏముంది, వేర్ హౌసెస్. అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఏం చేయాలనుకుంటే వర్క్ స్పేస్ ఐడి, ఆ వర్క్ స్పేసెస్ లో ఏమేమి వేర్ హౌస్ ఉన్నాయి అనేది మనం అయితే లిస్ట్ అవుట్ చేస్తాం. ఓకే. సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి, బట్ రన్ చేద్దాం ఏమవుతుందో చూద్దాం. ఏమొచ్చింది, రెస్పాన్స్ అనేది 201. ఓకే. సో 202 వస్తే ఏంటి అనేది చూద్దాం. సో రెస్పాన్సెస్ 20 అంటే ఓకే, 200. ఎందుకంటే ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అందువల్ల అలా వచ్చింది. ఓకే. సో ఏం లేవు కదా, ఇప్పుడు మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ న్యూ ఐటమ్ వేర్ హౌస్. సో టెంప్ వేర్ హౌస్ క్రియేట్.
ఓకే. సో, ఇక్కడ మనకి ఒక వేర్ హౌస్ అనేది క్రియేట్ అయింది కదా! సో, మీరు కావాలనుకుంటే ఒక టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే జస్ట్ సింపుల్ సేక్ అన్నమాట. క్రియేట్ టేబుల్ ఈఎంపీ ఇన్ఫో ఈఎంపీ ఐడి ఇండెక్స్. ఓకే. జస్ట్ స్మాల్ టేబుల్ అన్నమాట ఇక్కడ. చూడండి టేబుల్ కూడా క్రియేట్ అయింది. సో, ఇప్పుడు మనం ఒక ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్ అనేది క్రియేట్ చేసినాం. అలానే సో, దాంట్లో ఒక టేబుల్ కూడా క్రియేట్ చేసినాం. బట్ డిస్క్రిప్షన్ అనేది మనం ఇవ్వలేదట్టుంది ఐ థింక్. సో, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ డెమో పర్పస్. ఓకే. చూడండి. సో, వేర్‌హౌస్ డిస్క్రిప్షన్. ఓకే. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే కోడ్ అనేది రన్ చేసామో అది మళ్ళీ రన్ చేద్దాం. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇంకేదో ఎర్రర్ వచ్చింది చూడండి. సో, డిస్‌ప్లేని ఓకే. సారీ. గెట్ కదా! ఓకే. బై మిస్టేక్ ఇందాక ఒకటి చెప్పు పైకి ఒకటి చెప్పాను. గెట్ లెట్స్ సీ. ఓకే. ఇక్కడ చూడండి. సో, ఇందాక ఐ థింక్ మనం ఇది క్రియేట్ చేసేటట్టుంది. ఓకే. సో, బై మిస్టేక్ సారీ గైస్. ఓకే. మళ్ళీ క్లారిఫై చేస్తాను మీకు డౌట్ వస్తుంది. సో, నేను గెట్ మెథడ్ అనుకున్నాను. ఓకే. బై మిస్టేక్ సారీ. ఓకే. ఇందాక ఏంటంటే మనం బేసికల్‌గా ఒక ఫ్యాబ్రిక్ వేర్ హౌస్‌ని క్రియేట్ చేశామన్నమాట. అందువల్ల మనకి స్టేటస్ కూడా ఎంతొచ్చింది? 201 వచ్చింది. ఓకే. అంటే ప్రాపర్‌గా వర్క్ అయినట్టు. ఓకే. బట్ మనం అనేది నోటీస్ చేయలేదు నేను బై మిస్టేక్. ఇప్పుడు చూడండి 2 ఉంటాయి. సో, ఏముంటాయి? ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్ అండర్‌స్కోర్ టెస్ట్, టెంప్ వేర్‌హౌస్ 2 ఉన్నాయన్నమాట. సో, ఎందుకు 2 ఉన్నాయంటే బేసికల్‌గా ఇందాక ఏదైతే కోడ్ ఉందో అది వేర్‌హౌస్ క్రియేట్ చేయడానికన్నమాట. చూడొచ్చు ఇక్కడ పోస్ట్ మెథడ్ ఉంది. పోస్ట్ మెథడ్ అంటే నథింగ్ బట్ కొత్తగా ఐటెమ్ అనేది మనం క్రియేట్ చేయడానికి. ఓకే. సో, దాన్ని నేను నోటీస్ చేయలేదన్నమాట. నేనేంటంటే గెట్ మెథడ్ అనుకున్నాను. సో, ఇదే కాపీ పేస్ట్ చేయడం వల్ల ఒక్కోసారి ఇష్యూస్ వస్తుంటాయన్నమాట. ఓకే. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లమ్. సో, మీకైతే అర్థమైంది కదా! ఇప్పుడు ఇదేంటంటే గెట్ మ్యాప్ అంటే ఈ పర్టిక్యులర్ వర్క్ స్పేస్‌లో ఎన్ని వేర్ హౌసెస్ ఉన్నాయి, ఏంటి అనేది మనకు డీటెయిల్‌గా రిటర్న్ చేస్తుంది. ఎన్నున్నాయి ఇక్కడ? 2 వేర్ హౌసెస్. ఏంటి ఒకటి సో, ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ అండర్‌స్కోర్ టెస్ట్ రెండోది టెంప్ వేర్ హౌస్ అనమాట. చూద్దాం వస్తున్నాయా రావటం లేదా ఈ 2 అనేది. సో, ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఓకే. చూడండి ఇదంతా కూడా రెస్పాన్స్ మనకి 200 వచ్చింది కదా! సో, కాపీ, పేస్ట్ చూడండి. ఓకే. సో, కావాలంటే జేసన్ ఫార్మాట్‌లో వర్క్ అవ్వదనమాట ఇది. ఎందుకంటే సో, ఒక్క నిమిషం. కాపీ హెచ్ రీప్లేస్ ఓకే. సో, ఓకే. ఇప్పుడు ఓకే. ఏం లేదనమాట. సింగిల్ కోట్ ఉంటే వర్క్ అవుతుంది అనుకున్నాను. డబుల్ కోట్ కింద చేంజ్ చేశాను. ఓకే. సో, ఇది ఆబ్జెక్ట్. ఓకే. మనకి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్‌లో ఇదికి వాల్యూ వచ్చేసరికి అరే అనమాట. అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక ఆబ్జెక్ట్ అండ్ ఇది ఒక ఆబ్జెక్ట్. సో, దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఇదొచ్చేసరికి వేర్ హౌస్ ఐడీ. దాని తర్వాత టైప్ వచ్చేసరికి వేర్ హౌస్. పేరేం పేరు? వేర్ హౌస్ పేరు. ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్ అండర్‌స్కోర్ టెస్ట్. డిస్క్రిప్షన్ ఏంటిది? వర్క్ స్పేస్ ఐడీ ఏంటి? అలానే ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ వేర్ హౌస్‌కి మనకి కనెక్షన్ స్ట్రింగ్ ఉంటది కదా! సో, మీకు కావాలంటే వెరిఫై చేయండి. కనెక్షన్ స్ట్రింగ్ ఉంటది కదా! సో, అదనమాట. ఎవరు క్రియేట్ చేశారు? ఎప్పుడు అప్డేట్ చేశారు? ఓకే.
సో అదే డేటా పైప్లైన్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదన్నమాట. ఓకే, వచ్చిన ప్రాపర్టీస్ అనేది ఎక్కడ రాలేదు, ఓన్లీ ఇది వర్క్ స్పేస్ మాత్రమే వచ్చింది. ఓకే, అలానే ఇది ఒక వర్క్ స్పేస్, టెంప్ వర్క్ స్పేస్ అండి. సో ఇది ఇది రెండు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, చూడొచ్చు. ఓకే, సో ఇలా సో రకరకాలుగా ఉంటాయి. సో మీరైతే అది నోటిస్ చేయాలి ఏంటనేది. సో అర్థమైంది కదా. సో ఎప్పుడు క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా ఉంటుంది. అలానే ఈ వర్క్ స్పేస్ ఐడి ఈ వర్క్ స్పేస్ ఐడి రెండు కూడా డిఫరెంట్. ఓకే, సో ఇది డిఫరెంట్గా ఉంటుంది, ఇది డిఫరెంట్ ఉంటుంది. అర్థమైంది కదా. ఇలా మనం అంటే వేర్ హౌసెస్ అనేది క్రియేట్ చేయొచ్చు అండ్ లిస్ట్ అవుట్ కూడా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది గెట్ కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా డిలీట్ చేస్తాను. ఓకే, సో డిలీట్ చేయకుండా మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. లెట్ మీ డిలీట్, ఇది కూడా డిలీట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దాకా మనం వేర్ హౌసెస్ ని క్రియేట్ చేయటం అలానే లిస్ట్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఏంటంటే డిలీట్ కూడా చేద్దాం. ఓకే, సో స్ట్రైట్ డిలీట్ చేయడం చాలా ఈజీ లేండి. సో జస్ట్ స్పెసిఫిక్గా మీరు ఏదైతే వేర్ హౌస్ డిలీట్ చేయాలనుకున్నారో దాని ఐడి ప్రొవైడ్ చేస్తే చాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ అండర్ స్కోర్ టెస్ట్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. కాపీ, సో కాపీ చేద్దాం. ఓకే, సో ట్రై టు రన్. ఓకే, సో ఐ థింక్ ఇది అవసరం లేదు. డిలీట్, ఐ థింక్ డిలీట్ అయింది. ఓకే, సో ట్రై టు రిఫ్రెష్. గైస్, ఈ ఫ్యాబ్రిక్ డేటా వేర్ వస్తుంది డెస్ట్ అనేది ఉందా లేదా, లేదనమాట. ఎందుకంటే మనం డిలీట్ చేస్తాం కాబట్టి. ఓకే, సో ఇలా రకరకాలుగా మనం ఏంటంటే క్రియేట్ చేయటం కానీ లేకపోతే డిలీట్ చేయటం కానీ గెట్ చేయటం కానీ ఇవన్నీ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. అలానే సో మనకి సో ప్యాచ్ అండ్ అప్డేట్ కూడా చేయొచ్చు మీకు కావాలి. ఓకే, సో ప్యాచ్ అంటే నథింగ్ బట్ అప్డేట్ అని. ఓకే, సో మీరు ఏదైతే వేర్ హౌస్ని అప్డేట్ చేయాలనుకున్నారో అది సో స్పెసిఫై చేయాలన్నమాట యూఆర్ఎల్ ఉంది. సో జస్ట్ మినిట్. సో ఇది ఐడి తీసుకున్నాను, కాపీ, పేస్ట్. ఓకే, సో చూడండి ఇక్కడ ఏముంది, ప్యాచ్ ఉందన్నమాట. ప్యాచ్ అంటే నథింగ్ బట్ అప్డేట్ చేయడం అనమాట. ఓకే, సో క్రియేట్, డిలీట్, ప్యాచ్, గెట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా యూజ్ అవుతుంటాయి. సో బేసికల్గా మనకి ఏముంది పేరు టెంప్ వేర్ హౌస్ ఉంది కదా. సో దాన్ని ఏం చేస్తున్నాను, టెంప్ అండర్ స్కోర్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ కింద నేనైతే అప్డేట్ చేస్తున్నాను అనమాట. లెట్స్ సీ దట్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూపిస్తాను మీకు. అక్కడ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అనిపించవచ్చు, మీకు ఇక్కడైతే క్లారిటీ ఉంటుంది. ఏమొచ్చింది గైస్, టెంప్ అండర్ స్కోర్ డిడబ్ల్యూఆర్హెచ్. ఓకే, అలానే మీరు మౌస్ అవుట్ చేసినా సరే డిస్క్రిప్షన్ డిస్ప్లే అయితే నేను చూస్తున్నాను. దిస్ ఇస్ అప్డేట్ ఓపెన్ చేస్తే కానీ కనపడదు. చూద్దాం ఒక నిమిషం, లెట్స్ వెయిట్. గో టు మోర్. చూడండి, దిస్ ఈస్ అప్డేటెడ్ ద ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్. ఇదే కదా మనకు వచ్చింది. సో ఇదే కదా మనం యూజ్ చేసింది. ఇలా మీరేంటంటే అప్డేట్ కూడా చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే,
ఇలా ఏంటంటే ఈ ఏపీస్ అన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు రియల్ టైంలో ఏమేమి వేర్ ఉన్నాయి ఏంటి అనేది కూడా సో తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట యాక్సెస్ అనేది. ఓకే, అదే మనకేంటంటే వేర్ హౌస్లో 10 ఉన్నాయనుకోండి, ఏమి ఉంటాయో మనకి తెలియదు కదా. ఓకే, అలాంటప్పుడు ఈ జస్ట్ ఏపీఐ కాల్ యూజ్ చేసుకొని మనం లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇంకా నోట్బుక్స్ అనేవి చాలా ఉన్నాయి అనమాట. చూడండి, ఇక్కడ నోట్బుక్ ఏపీఐ ఉంది, లేక్ హౌస్ ఏపీఐ ఉంది. సో సేమ్ ఎగ్జాక్ట్గా ఇందాక ఏదైతే ఉందో అన్నీ అయ్యానమాట. ఓకే, అంతకు మించి ఏముండదు, సేమ్ కోడ్. అలానే లేక్ హౌస్ కూడా. సో మీరైతే ట్రై చేయండి. ఓకే, లేక్ హౌస్ అంతా కూడా సేమ్, కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటే ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూ వస్తే నాకు చెప్పండి, సో నేను రెక్టిఫై చేస్తాను. ఓకే, అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ ఏపీస్ని మనం ఏదైనా టేబుల్ స్టోర్ చేయొచ్చా? ఓకే, సో ఇప్పుడు మనకి లిస్ట్ వస్తుంది, ఒక 10 వేర్ హౌసెస్ ఉన్నాయి. ఆ వేర్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా టేబుల్లోకి స్టోర్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయాలని ట్రై చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ గైస్.